ఎవరి వలన, ఏ కారణం చేత, ఏ విధంగా అయితే, ఎక్కడైతే, ఎంతవరకైతే, ఏ ప్రదేశంలో అయితే తప్పులు పుణ్యపాపాలు మనం చేశామో అదే ప్రదేశంలో సత్వరమో లేదా ఆలస్యంగానో ఖచ్చితంగా మనం ఫలితంగా అనుభవించి తీరుతామని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అన్నాడు. కొంత సమయం పట్టొచ్చు, కానీ సులభం కోసం చేసే నీ నీచ కృత్యాలు నీ వరకు వచ్చి చేరుతాయి. చెడగొట్టడం సులువే, కానీ నువ్వు చెడిపోయాక దిక్కుతోచని స్థితిలో దాని బరువు నీకు తెలుస్తుంది. సిద్ధంగా ఉండు. నువ్వు నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టి పని కోసమో పరపతి కోసమో నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకోకు. జరిగేది జరగక మానదు, ఏదో దారి దొరక్కపోదు. నువ్వు నడిచిన చోట నువ్వేసిన గొప్ప బాటని చూసి గర్వపడు. మునుముందు వెళ్ళబోయే దారిలో పాత ముళ్ళ కంపలు అడ్డుపడకుండా చూసుకో. ఒంటరిగా పోరాడే ఇక్కడి వరకు వచ్చావు. ఇక నుంచి కూడా అదే పోరాటం కొనసాగించు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గర్వంగా నిలబడేది? సిద్ధంగా ఉండు. ఎంతటి ఎదురు గాలికైనా ఎదురొడ్డి నిలబడి సమయం ఆసన్నమైంది. నిర్ణయాలు మన చేతిలో లేకపోవచ్చు, కానీ తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రణాళికలు మన చేతిలోనే ఉంటాయి. శ్రద్ధ పెట్టి చూడగలిగితే ప్రతి చోటులో ఏదో ఒక అవకాశం ఉంటుంది. పరిస్థితులు మనల్ని ఆపే లోపు మనం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే అనుకోకుండా వేసిన అడుగులు కూడా అందలాన్ని ఎక్కించగలవు. ఎలా పొద్దు గడుస్తుంది అని కాదు, రేపొద్దున చేయాల్సిన పని కోసం ఇప్పుడే ప్రణాళికలు రచించు. రాబోయే భవిష్యత్తు చరిత్రగా మారిన తర్వాత దాంట్లో నీకంటూ కొన్ని పేజీలు లిఖించడానికి ఆ రచనే మూలాధారం. ప్రతి ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. ఒక్కొక్కసారి అది నీకు తెలియకపోవచ్చు, కానీ కాలం నిన్ను ఆ కారణం వైపుకి నెట్టుకుంటూ పోతుంది. తెరచాపల నువ్వు 1,00,000 దారులు తెరుచుకొని ఉండొచ్చు. కాలం వేసే పాచికలో ఏం పారుతుందో, నిచ్చెన తగులుతుందో, పాములు కబలిస్తాయో ఎవరికి తెలుసు? అందుకే మనస్ఫూర్తిగా జీవించగలిగితే చివరి రోజుల్లో కొన్ని మంచి జ్ఞాపకాలైన మనతో ఉంటాయి. అన్ని అనుకూలంగా ఉన్నా కూడా భయపడుతున్నావంటే అది కేవలం నీ చేతగానితనం అని గుర్తించు. ఏది ఒక్క రోజుతో రాదని నీకు తెలుసు. మరెందుకు రోజుల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నావు? పద్ధతి మార్చుకొని కొత్తగా చూసుకోవడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు గూటికి చేరాలంటే బయలుదేరాలి కదా. గమ్యాన్ని చేరాలన్నా అంతే. అడుగు ముందుకేస్తే దూరం తరిగి దారులు తెరుచుకొని నిన్ను చరిత్రలో నిలబెడతాయి. నువ్వు పచ్చగా ఉన్నన్ని రోజులు నీపై అన్ని పక్షులు వాలతాయి, గూళ్లు కట్టుకుంటాయి, నువ్విచ్చే పండ్లు తింటాయి. కాని ఏ పిడుగుబాటుకో నువ్వు కాలిపోతే, బొగ్గే రాలిపోతే, నీ దరిదాపుల్లో పిట్ట కూడా కనబడదు. ఇక్కడంతే. నువ్వు బాగున్నప్పుడు బంధుత్వాలు, నువ్వు పనికొచ్చినప్పుడే పలకరింపులు, అవసరం తీరిపోయాక, వాళ్ళకి కావాల్సింది దొరికేశాక నువ్వెవరో వాళ్ళెవరో. అందుకే ఎప్పుడు ఒంటరివని గుర్తుపెట్టుకో. ఈ రోజు నీతో ఉన్నోడు రేపు నీకంటే బాగున్నోడు వెంట ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకటే అని గుర్తుపెట్టుకో.
ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, గొప్పగా బ్రతికేస్తావు ఈ అవకాశవాదుల మధ్య. ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగొస్తుందా? మరెందుకు రోజు నిన్ను నువ్వు చంపుకొని బ్రతుకుతున్నావు? ఎప్పుడు ఎలా పోతాడో తెలియదు. మరెందుకు నీకు నచ్చినట్టు బ్రతకలేకపోతున్నావు? ఎవడు పోషిస్తాడు నచ్చినట్టు బ్రతికితే అనే సాకులు చెప్పకు. నచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలే వదిలేసేంత ధైర్యం ఉన్న నువ్వు నీకు నచ్చినట్టు బ్రతకడం కోసం ఆర్థిక ఇబ్బందులతో పోరాడలేవా? అందరూ బ్రతుకుతారు, కానీ కేవలం బ్రతికేస్తే సరిపోదు. ఏదో ఒకటి సృష్టించి వెళ్ళు. మొన్నటి వరకు నీతో పాటే ఉన్నవాడు ముందుకు పోతున్నాడా? వెళ్ళనివ్వు. సక్రమంగా వెళ్తే గొప్పగా నిలబడతాడు. వెళ్లేది అడ్డదారైతే మాత్రం అక్కడే చతికిల పడతాడు. నువ్వు మాత్రం పోల్చుకోకు ఎవరితోనూ. ఎందుకంటే ఇక్కడ ఎదుగుదల అనేది కూడా సక్రమంగా జరగాలని రాసిలేదు కదా. గడ్డి తిని అడ్డదారులు తొక్కితే రేపే అందలమెక్కొచ్చు. ఎందుకొచ్చిన బ్రతుకది? కష్టపడి వెళ్ళగలిగితే చెమటోడ్చి తిన్న పచ్చడి మెతుకులు కూడా పంచభక్ష పరమాన్నలా అనిపిస్తాయి. నువ్వేం చేశావో నీకు తెలిసినప్పుడు నిరూపించుకునే ఆలోచన మానుకో. చేతకాని వాడివైతే చెప్పుకోవాలి వాడి గురించి. మరెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నీ దగ్గర విషయం ఉంటే ఎక్కడికి వెళ్ళినా విశాల స్వాగతం లభిస్తుంది. వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం కంటే నీ కష్టాన్ని 10 రూపాయల తక్కువకి అమ్ముకో. తప్పులేదు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. వాదించడం అంటే నిన్ను నువ్వు గెలిపించుకోవడం కాదు, దిగజార్చుకోవడమే. ఎందుకంటే వాదనాలు కేవలం 2 మూర్ఖుల మధ్య మాత్రమే జరుగుతాయి. ఒక విషయం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిదీ లోతుగా పరిశీలించుకుంటూ పోతే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. స్నేహాలు విడిపోతాయి, బంధుత్వాలు తెగిపోతాయి. తవ్వే కొద్దీ మంచి కూడా చెడుగా మారుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. ఏ విషయాన్నైనా ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకో. ఒక పచ్చ నోటు నిండు ప్రాణాన్ని కూడా నిలువున నరికేస్తుంది. అదే రంగు నోటు కుటుంబాలను 2 భాగాలుగా చీల్చేస్తుంది. అదే పింకు నోటు అన్నదమ్ములను కూడా బద్ధ శత్రువులను చేస్తుంది. అదే పైసా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమను సైతం గడ్డి పరకలా తీసి పడేసేలా చేస్తుంది. మరి ఈ రంగు పేపర్ల మోజుకే మనిషన్నవాడు మాయమైపోతుంటే నువ్వేంటి ఇంకా మాట, గౌరవం, మంచితనం మాటున అలా పడిగాపులు కాస్తున్నా? నీ పని నువ్వు చేసుకో. ఒక్క పూటే తిను, కాని నమ్మకాలు పెట్టుకోకు. ఇక్కడెవడు వాటిని నిలబెట్టుకోవడానికి తీరిగ్గా లేడు. కూడబెట్టే హడావిడిలో కరువులో ఉన్నాడు.